చాలా సింపుల్గా కుక్కర్లో చికెన్ పలావ్ చేసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న స్పైసెస్ని అయితే తీసుకుంటున్నా. అలాగే టమాటా, ఆనియన్, చిల్లీ, గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, అరగంట సేపు కడిగి నానబెట్టుకున్న బియ్యం, అలాగే మ్యారినేట్ చేసుకున్న చికెన్. కుక్కర్లోకి కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ వేసుకోవాలి. దాంతోపాటుగా చిల్లీ, ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటా, కొంచెం గల్లుప్పు వేసి కలుపుకొని బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. టమాటా కొంచెం మెత్తగా అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, అలాగే మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకొని చికెన్ నుండి వాటర్ సెపరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం సేపటికి చికెన్ లోంచి వాటర్ అయితే సెపరేట్ అవుతుంది. దాంట్లోకి మనం పలావ్కి కావాల్సిన వాటర్ని అయితే యాడ్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాంట్లోకి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో మనం ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని కావాలనుకుంటే వేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేటట్టుగా కలుపుకొని దీంట్లోకి నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత 1 or 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకేముంది, హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి.